గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, 3 గ్లాసుల బియ్యము, 3/4 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, 1/2 గ్లాసు శనగబ్యాళ్ళు, 1/2 గ్లాసు శనగబ్యాళ్ళు, ఒక పిడికెడు పప్పులు వేసి బాగా ఆడించుకోవాలి. మళ్ళీ చెప్తాను. 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ వాము దంచి వేసుకోవాలి. 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. 4 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఇందులోకి వేడివేడిగా ఉన్న నూనెని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద గరిటతో ఇలా వేసుకోవాలి వేడివేడి ఆయిల్. బొబ్బలు వచ్చిందంటే వేడివేడి నూనె అని అర్థం. వేడివేడి ఆయిల్ వేశాక దీన్ని ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మురుకులు కటువు రాకోకుండా ఉంటాయి. నార్మల్ వాటరే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం జొన్న పిండిని కలుపుకున్నట్టు ఇలా సాదుకుంటూ పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ఇందులో నింపుకొని మురుకుల పావు ఇలా తిప్పుకొని ఇలా ఇలా వేస్తాం. పదే పదే తిప్పకూడదు. ఇంకోసారి వేస్తాను ఫుల్ వీడియో. టమాటా జీలకర్ర చాలు అయిపోయిందా?